పార్ట్ 1 ఈ మూవీ అయితే 3 అవర్స్ అనమాట. ఈ మూవీ రన్ టైం అయితే. అండ్ ఈ మూవీ అయితే జీ5లో అవైలబుల్గా ఉంది. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే ప్రభుత్వ నిఘా వ్యవస్థ ద్వారా పౌరులైన జరుగుతున్న అక్రమ నిఘాను బయటపెట్టేందుకు ఒక మాజీ డిఫెన్స్ అధికారి చేసే పోరాటం చుట్టూ అయితే స్టోరీ అయితే సాగుతుంది. రాజకీయాలు, గూఢచార్యం, కుట్రలు, భద్రత వంటి అంశాలపై థ్రిల్లర్ రూపంలో అయితే చూపించారు. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి మమ్మూటి యాక్టింగ్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ మోహన్ లాల్ వీళ్ళైతే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. అండ్ స్టైలిష్ థ్రిల్లర్ ట్రీట్మెంట్గా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి 3 అవర్స్ అంటే ఎక్కువగా అనిపించింది గైస్. చాలా లాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం స్లోగా అయితే చాలా అంటే చాలా స్లోగా అవుతుంది. కొంచెం కూడా కాదు, అసలు ఎమోషనల్ కనెక్ట్ కొన్ని చోట్ల అయితే బలహీనంగా అనిపిస్తుంది. సో అలా అనమాట. థియేటర్లో కన్నా ఇప్పుడు ఓటీటీలో కదా 1 టైం చూడవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ పెట్టుబడి మూవీ అయితే మాస్ యాక్షన్ సినిమా కాదు, కానీ స్లోగా సాగే పర్టికల్ థ్రిల్లర్ మూవీ అనమాట. స్టోరీపై దృష్టి పెట్టి చూసే వారికి నచ్చుతుంది. మమ్మూటి మోహన్ లాల్ కాంబినేషన్ కోసం చూడాలనుకునే వారికి ఒక్కసారి అయితే చూడొచ్చు అనమాట. అండ్ వీళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది గైస్. స్లోగా స్టోరీస్ నచ్చే వాళ్ళకి, సింపుల్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి అయితే ఈ మూవీ 1 టైం చూడొచ్చు అని నా అభిప్రాయం. నాకైతే నచ్చలేదు, బట్ అది చూడాలనుకుంటే అది మీ ఇష్టం. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.6/5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్.